నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇక బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం దురాజ్పల్లి జాతరకు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడి పల్లతో DCM ను లాగిన బ్రహ్మకుమార్ హరీష్ యోగాతోనే సాధ్యమని స్పష్టీకరణ ఫ్లెక్సీలను చింపడం నీచమైన చర్య జనసేన పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి తోట రాజరమేష్ వ్యాఖ్య సిరిసిల్ల 28వ వార్డ్ కౌన్సిలర్ పతిపక్క పద్మ రాజీనామా అధికార TRS లో ఎన్నో అవమానాలు చూశానని ఆవేదన ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకు వచ్చే ప్రతి భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. జాతర నిర్వహణ ఏర్పాట్లకే సూర్యాపేట కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుండి 9 వరకు జరగనున్న గట్టు జాతరలో ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, లైటింగ్, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈసారి మహాజాతరకు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ బడుగులతో పాటు పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమల్ల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్, నారాయణ్ గౌడ్, పెన్పహాడ్, ఎంపీపీ నెమ్మాది భిక్షం తదితరులు పాల్గొన్నారు. పెద్దగట్టు జాతరకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించడానికి ఈ సమీక్ష కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సింది. ఇక్కడ మాత్రం ఫ్రైడే ఫీల్డ్స్ ఉంటాయి. సో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మనకి వచ్చే బాధ్యత ఈ డిస్ట్రిక్ట్ పెట్రోల్ పంప్ నుంచి ఇక్కడ తీసుకుంటాం. రాజస్థాన్ మౌంట్ అబూకి చెందిన బ్రహ్మకుమార్ హరీష్ కుమార్ అనే వ్యక్తి పల్లతో DCM ను లాగి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. వికారాబాద్ పట్టణంలో జరుగుతున్న అతిరుద్ర మహాయజ్ఞ సప్తాహ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక MRP చౌరస్తా వద్ద పల్లతో DCM ను లాగి తనలోని కళను ప్రదర్శించారు. ఇదంతా యోగాతోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో మంచుగడ్డపై 3 గంటల పాటు నిర్విరామంగా నిలబడి తనలోని ప్రతిభను ప్రదర్శించారు. అన్న బర్ఫ్ మీద నిల్చుకున్నాడు, ఐస్ మీద నిల్చుకున్నాడు వట్టి కాలుతో 3 గంటల రోజు. ఈరోజు మన సమ్ముఖంలో హరీష్ అన్నయ్య బ్రహ్మకుమార్ బాలబ్రహ్మచారి, పవిత్రమైన కుమారుడు, తపశక్తి పొందిన కుమారుడు, మౌంట్ అబూ రాజస్థానం నుండి విచ్చేసిన అన్నయ్య ఇప్పుడే తన పళ్ళ ఆధారంతో లారీని లాగడం ఒక ప్రదర్శనను చూసినాము. అన్నయ్య చేస్తున్నారు. ఇది ఒక మెడిటేషన్ది కమాలి. మెడిటేషన్ ద్వారా దొరికే శక్తి ఇది. ఎందుకంటే ఎంత శక్తి మనస్సులో ఉంటుందో ఆ మనశ్శక్తి తనువుకు శక్తిని ఇస్తుంది. అలాంటి ఒక మెడిటేషన్ను బ్రహ్మకుమారిస్లో నేర్పిస్తాము. ఉదయం మరియు సాయంత్రం 1 గంట కేవలం. సినిమా చూడడానికి 3 గంటల పాటు టైం ఇస్తారు. ధారావాహి చూడడానికి రోజు అర్ధగంట, ఒక్కటి అర్ధగంట అయితే అలాంటి ఎన్ని ధారావాహిలు చూస్తారు. కేవలం ఒక అర్ధగంటని టైం ఇస్తే మెడిటేషన్ని నేర్పిస్తాము. ఉచితంగా ఉంటుంది, ఫ్రీ ఉంటుంది. అందుకే మీకు అందరికీ వెల్కమ్, స్వాగతం. ఓం శాంతి భవనం, ఆలంపల్లి రోడ్, బ్రహ్మకుమారీస్ తమకందరికీ, వికారాబాద్ సోదర సోదరులందరికీ, ఇంకా మొత్తం ప్రజలందరికీ స్వాగతం చేస్తూ ఇంత ప్రోత్సాహంను, ఉత్సాహంను అన్నయ్యకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములను చెప్తూ థ్యాంక్స్
के द्वारा आपको दांतों से लारी खींच के दिखाया और 2 दिन यहाँ पर शंकर जी बनकर 3 घंटे तक बर्फ के ऊपर नंगा पांव खड़ा हुआ। और ये सारा ब्रह्मा कुमारी संस्थान में जो ये ब्रह्मा कुमारी बहनें मेडिटेशन सिखाती हैं उसका चमत्कार था। और मेडिटेशन का समय क्या है यहाँ पर विकाराबाद में बहन जी आपको बताएंगे क्या समय है यहाँ पर मेडिटेशन सीखने का। పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొంతమంది దుండగులు చింపడాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ తీవ్రంగా ఖండించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కు పెరుగుతున్న ఆదరణ చూడలేక ఈర్ష్యతో ఈ విధంగా ఫ్లెక్సీలను చింపడం నీచమైన చర్యగా భావిస్తున్నామని అన్నారు. దీని వెనుక అధికార పార్టీకి సంబంధించిన వారు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. పట్టణంలోని అడ్డ రోడ్ సెంటర్, ఎన్టీఆర్ సెంటర్, సబ్ రిజిస్టర్ ఆఫీస్ సెంటర్లో సెమీ క్రిస్మస్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. 4 సెంటర్లు 4 ఫ్లెక్సీలు వేయడం జరిగింది. కానీ కొంతమంది అది ఓర్వలేక ఈర్ష్యతో నిన్న కొంతమంది ఆ రోజు మా జనసేన పార్టీ ఫ్లెక్సీని చించడం జరిగింది. దీని వెనక అధికార పార్టీ నేతలు కానీ వారి కార్యకర్తలు కానీ ఉన్నారని జనసేన పార్టీ మేము భావించడం జరుగుతుంది. ఏదైతే ప్రజా సమస్యలు పోరాడుతున్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతపరంగా వారి పట్ల సిద్ధాంతపరంగా తోల్చుకోవాలని చెప్పితే ఇతర పార్టీలు చేసినటువంటి శుభాకాంక్షలు తెలిపి ఫ్లెక్సీలు చర్చకం ఎంతవరకు సబబని మేము వారిని అడుగుతున్నాము. అదేవిధంగా పట్టణ సిఐ గారికి, పోలీసు డిపార్ట్మెంట్ వారికి మేము జనసేన పార్టీ విన్నవించుకుంటున్నాం. ఇటువంటి చర్యలని మీరు అరికట్టకపోతే రానున్న కాలంలో ప్రజల మధ్య విద్వేషాలు వచ్చి ఆ కలహాలు ఏర్పడి గొడవలు జరిగే పరిస్థితి ఏర్పడుతున్నాం. కావున తక్షణమే వీటి వెనక ఎవరున్నారో నిగ్గు తెచ్చి వాడిని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన. రాజన్న సిరిసిల్ల జిల్లా 28వ వార్డు కౌన్సిలర్ పత్తిపాక పద్మ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ ఎన్నికలలో అధికార పార్టీ అధికార నాయకుల మధ్యలో విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన తనను ఎప్పటి నుంచో అవమానిస్తున్నారని వాపోయారు. అయినా మంత్రి కేటీఆర్ అన్న మీద అభిమానంతో ఇంతవరకు పార్టీలో కొనసాగానని రామన్న క్షమించు అంటూ రోధించారు. ప్రజలు చెప్తా అంటే నేను ఒప్పుకోలేదన్నా, ఒప్పుకోకపోగా దానిలో వచ్చిండు. కానీ వాడకట్ల 29 వార్డులలో అందరికి ఏ రకంగా సహకరించారో అదే రకంగా నాకు కూడా సహకరించమంటే నన్ను తిరస్కరించిపోయిందన్న. ఇందుకే నేను పార్టీకి రాయాలని చెప్తున్నాను. సార్ నాకు పార్టీ ఎంత విడిచిందనేది తెలిసిపోయిందన్న. దయచేసి రావాలని అర్థం చేసుకొని నువ్వు నాన్న ఏజీ తీసుకున్నాను దానికి కట్టుబడి ఉంటే రావన్నా. నేను ఇలా టీఆర్ఎస్ పద్మక్కడినే అందరూ తెలుసు. కానీ ఇలా నన్ను ఎంత ఏమంటే ఇక నేను చెప్పాను అందుకని మీ వికితే వదిలిపెడుతున్నా. టీఆర్ఎస్ పార్టీకి నాయకులనే వికితే వదిలిపెడుతున్నా. ఈ రోజు నేను అందరు ఫోన్ చేస్తే నాకు ఎవరు రావట్లేదు, ఎవరు మద్దతు చేయాలి అన్న మీ దాన్ని పెడతాను. నన్ను అర్థం చేసుకొని నేను పార్టీ రాజా పెడుతున్నాను. సంతోషం. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలో తమిళనాడు పోలీసులు ప్రత్యేక వాహనంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చెన్నై ప్రాంతంలో చోరీకి గురైన ద్విచక్ర వాహనాలు కుప్పం మున్సిపల్ పరిధిలో చౌక ధరకు విక్రయించారన్న సమాచారంతో గత 2 రోజులుగా తనిఖీలు నిర్వహించారు. చోరీకి గురైన ద్విచక్ర వాహనాలు 10ల సంఖ్యలో గుర్తించినట్లు సమాచారం. వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు లక్షలు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే పబ్లిసిటీ అంతగా కనిపించలేదు. అయితే కేవలం 10,000 రూపాయలతో అన్ని జిల్లాల ఎమ్మెల్యేలను మరో ఎమ్మెల్యే ఇట్టే ఆకట్టుకున్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు నాడు స్కూల్ ముందు ఉన్న షాప్లోని సామాగ్రి మొత్తం కొని జగన్ మామ పుట్టినరోజు తినండిరా అంటూ తానే స్వయంగా స్కూల్ పిల్లలకు పంచి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓ వీడియోతో సంచలనం సృష్టించారు. దీంతో పలువురు ఆ ఎమ్మెల్యే రూటే సపరేటు అంటూ వ్యాఖ్యానించారు. ఏంది అంత దీంట్లోకే చెప్తా బండ్లేకే ఇదిగో 6,000 ఉంది చూడు మొత్తం దీంట్లోకి అది కూడా మొత్తం అన్ని పిల్లలకి బండి పట్టుకోరా లోపలికి ఎత్తా స్కూల్లోకి అవి కూడా ఏ చెప్తా లోపలికి అవన్నీ ఏ చెప్తా దీంట్లోకి రేగాయలు కూడా రేగి వడలయ్యి
ఇంకా నీకేం లేదు, ఇంటికి బా, వచ్చి బండి ఎత్తావో మళ్ళీ. అంజన బండి ఎత్తావా లోపలికి చెప్తా పిల్లలకి. ఇటేరా సరిపోతాయా లెక్కలు, ఇంకా కావాలా? ఇదిగో మొత్తం 10,000 ఇచ్చినా చూడు, తీసుకో. రైట్, ఎత్తు, ఇంకా ఎత్తాబో. పోయి బండ్లు స్కూల్లో ఇడిచిపో. ఏ నిదాన. థ్యాంక్ యూ వెరీ మచ్. పోయి చాక్లెట్లు తీసుకోపోండి. ఇటు రండి, ఇవన్నీ మీకే. ఇదిగో అన్నీ మీకే, తీసేసుకో. ఈరోజు జగన్ మామది బర్త్డే చేసుకోపోండి. పెన్నులా కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర క్రిస్టియన్ ఉపాధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ చదివిరాళ్ల భూపేష్ సుబ్బరామరెడ్డి పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో దేవగుడి, దానవులపాడు గ్రామాల్లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంబాపురం రమణారెడ్డి, పొన్నతోట శ్రీనివాసులు, జయచంద్ర, నెల్సన్ కుమార్, ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడేసాను. గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. మీడియా సమావేశంలో సీఐ సురేష్ మాట్లాడుతూ కంతేరుకు చెందిన గంధం శ్రీను ప్రత్తి మిల్లు యజమానులకు పత్తి విక్రయించగా వచ్చిన 2 లక్షల రూపాయలను వివాహేతర సంబంధమున్న మహిళ కొడుక్కి ఇచ్చాడు. రైతులకు డబ్బు ఎగ్గొట్టేందుకు దారి దోపిడీ జరిగినట్లు క్రియేట్ చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా శ్రీను తాను చేసిన తప్పును ఒప్పుకోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు. బెంగళూరుపేట నుంచి వస్తూ ఉంటే నన్ను 3 ముసుగులు వేసుకుని వచ్చి కత్తులతో దాడి చేసి నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళి రిపోర్ట్ ఇస్తే అప్పుడు కూడా వెంటనే వితిన్ 24 అవర్స్లో అది ఫాల్స్ రాబరీ అని చెప్పేసి ప్రూవ్ చేసి డిటెక్ట్ చేసి అతను కూడా జైలు పంపించాం. ఇప్పుడు కూడా ఈ కేసులో ఉన్నటువంటి గంధం శ్రీనివాస్ని ఈ యొక్క రాబరీ కేసు ఫాల్స్ తప్పుడు రిపోర్టు పోలీసు వారికి ఇచ్చి రైతుల్ని మోసం చేయాలని చూశాడు కాబట్టి అతను కూడా అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరుగుతూ ఉంది. ఈ కేసులో అత్యంత ప్రతిభ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసు, శ్యామ్ కానిస్టేబుల్, భిక్షు కానిస్టేబుల్, అదేవిధంగా ఎస్ఐస్ కోటేశ్వరరావు, ఐటీ కోర్ టీం కృష్ణ అండ్ టీం వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇదంతా కూడా 24 అవర్స్లో డిటెక్ట్ అయింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా డిఐజీ గారు, ఎస్పీ గారు కూడా చాలా అద్భుతమైనటువంటి కేసు
ఒక రాబరీగా క్రియేట్ చేసి, ఇంకోటి ఏంటంటే ఈ కేసులో అతను హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యాడు. ఎమ్మెల్సీ కేసు, ఊర్లో చాలా మంచి పేరు ఉంది, మిల్లర్స్ దగ్గర మంచి పేరు ఉంది. అటువంటి మంచి పేరున్న వ్యక్తిని మేము నువ్వు దొంగతనం చేసావు, నువ్వే చేసావు అంటానికి కూడా మాకు గట్స్ ఉండాలి. కానీ అవన్నీ కూడా ట్యాక్ట్ఫుల్గా, చాకచక్యంగా విత్ టెక్నికల్ ఎవిడెన్స్ ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆఫీసర్స్ అందరూ కూడా ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో డిటెక్షన్లో అందరూ కూడా అప్రిషియేషన్ తెలియపరిచారు, వాళ్ళు కూడా రివార్డులు ప్రకటించారు. నిన్నటి రోజున ఉదయం సుమారు 6 గంటల సమయంలో కంతేరు గ్రామానికి చెందినటువంటి గంధం శ్రీను అనే అతను రైతుల దగ్గర ఈ నెల 17వ తారీఖున ప్రతి కొని ఏటుకూరు రోడ్లో మిల్లు వాళ్ళకి అమ్మి ఆ డబ్బులు 19వ తారీఖు తీసుకొని వస్తూ ఉంటే రాత్రి సుమారు 8 గంటల సమయంలో కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి లలిత సూపర్ స్పెషాలిటీ ఆపోజిట్లో ఉన్నటువంటి చిలకలూరుపేట నుంచి విజయవాడ వెళ్తున్న హైవే పైన 2 వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై వచ్చి అతన్ని కర్రతో కొట్టి అడ్డగించి కింద పడేసి కాళ్ళతో చేతులతో బాగా కొట్టి తలకి గాయం చేసి అతని మోటార్ సైకిల్ ఆయిల్ ట్యాంకర్లో పెట్టుకున్నటువంటి 2 లక్షల రూపాయలు తీసుకొని పారిపోయారు. సెల్ ఫోన్ కూడా పగిలిపోయింది, నాకు దెబ్బలు తగిలిందని చెప్పేసి నిన్న మార్నింగ్ మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే మేము అది హైవే రాబరీగా కేసు నమోదు చేసుకొని రైతులకు సంబంధించిన డబ్బులు కాబట్టి రైతులు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో వెంటనే మేము, మా ఎస్ఐ గారు, మా క్రైమ్ టీము, అదేవిధంగా ఐటీ కోర్ ఎస్ఐ గారు అందరం కలిసి 2 టీమ్స్గా ఫామ్ అయ్యి రైతుల దగ్గరికి వెళ్ళి విచారించడం జరిగింది. తర్వాత అదేవిధంగా మిల్లర్ దగ్గర కూడా విచారిస్తే డబ్బులంతా కూడా ఇవ్వడం జరిగింది, రైతులు పత్తి వేయడం జరిగింది తెలిసింది. అయితే ఎవరైతే ఫిర్యాదుదారుడు ఈ కేసులో తర్వాత ముద్దాయిగా మారాడో గంధం శ్రీనివాసు, అతను విచారిస్తూ ఉంటే అతను చెప్పినటువంటి మాటల్లో వాస్తవం లేదని మాకు అర్థమైపోతూ ఉంది. కర్రతో కొట్టాడంటాడు, నుదుటిపైన దెబ్బలేదు. నేరస్థలానికి వెళ్ళి మేము విచారించే క్రమంలో అక్కడ నేరస్థలంలో డబ్బులు పెట్టినటువంటి కవర్ అక్కడ పడుంది. కానీ అది నేషనల్ హైవే కావటం, ఆ సమయంలో నేల మీద పడితే వెనక నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అతన్ని ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంది. అటువంటి ఏమీ కనబడలేదు. అతను చెప్పేటటువంటి సమాధానాలు పొంతన లేకపోవడంతో టెక్నికల్గా ట్రై చేద్దామని చెప్పేసి టెక్నికల్గా ట్రై చేస్తే మాకు అనుమానంగా కంతేరుకి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని తెలిసింది. అతన్ని అదుపులో తీసుకొని వాస్తవాలు తెలిసింది. అతను ఏం చెప్తున్నాడంటే, ఈ కేసులో ఎవరైతే గంధం శ్రీనివాస్ అనే అతను ఉన్నాడో అతను నన్ను పిలిచి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురు హైవే మీద 19వ తారీఖు నైట్ 8 గంటలప్పుడు 2 lakhs డబ్బులు ఇచ్చి, మీరు ఖర్చులు కావాలని అడుగుతున్నారు కదా, మీరు ఉంచుకోండి, నేను తర్వాత తీసుకుంటానని చెప్పి ఇచ్చాడని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అసలు ఎందుకు ఇచ్చాడు, వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంది అని చెప్పేసి తర్వాత ఈ యొక్క గంధం శ్రీనివాస్ని అరెస్ట్ చేసి అతని దగ్గర ఇంట్రాగేషన్లో వచ్చిన సమాధానం ఏంటంటే, ఈ గంధం శ్రీనివాస్కి కంతేరులో ఉన్నటువంటి ఇంకొక మహిళకి అక్రమ సంబంధం ఉంది. ఆ అక్రమ సంబంధంలో భాగంగా ఆమెని డబ్బులు అడిగి ఆమెని ఆనందపరచాలనేటువంటి దురుద్దేశంతో రైతులకి డబ్బులు పోయినాయి అంటే రైతులకి డబ్బులు ఎక్కొట్టవచ్చని చెప్పి ఒక దురాలోచనతో ఇతను ఒక రాబరీగా, హైవే రాబరీగా ఒక సీన్ క్రియేట్ చేశాడు. అయితే ఆ సీన్ని మా క్రైమ్ టీము, ఐటీ కోర్ టీము, మా ఎస్ఐ గారు అందరూ కూడా ఆ యొక్క రిపోర్టు తప్పు, ఇతనే కావాలని చెప్పేసి డబ్బులు తీసేసుకొని రాబరీగా క్రియేట్ చేశాడని ప్రూవ్ చేసి ఆ తర్వాత అతను కూడా దానికి ఒప్పుకున్నాడు. ఈ కేసులో అతను రైతుల దగ్గర ఇవ్వాల్సిన డబ్బులు అతనికి అక్రమ సంబంధం ఉన్నటువంటి లేడీ కొడుకు ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయిని కూడా విచారించి అతని కస్టడీలో ఈ యొక్క 2 లక్షల రూపాయలు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి మీ అందరి ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రైతులు సంవత్సరం అంతా కష్టపడితే కొద్ది గొప్ప లాభాలు వస్తున్న రోజులు, అటువంటి రైతుల డబ్బులను చాలామంది దళారులు, ఇప్పుడు ఈ కేసులో గంధం శ్రీని కూడా ఒక దళారి, రైతుల దగ్గర పత్తి కొంటాడు, కొంత కమిషన్ తీసుకొని మిల్లర్స్కి వేస్తాడు.
అయితే వీళ్ళందరూ ఈ విధంగా హైవే మీద దొంగతనం జరిగిందంటే రైతులు బాధతోటి అర్థం చేసుకొని పోనీలు అతను కూడా పోగొట్టుకున్నాడు కదా చూద్దామని చెప్పి ఆగుతారంటే ఒక సింపతి పొందడానికి ఇతను ఒక మంచి ప్లాన్ వేశాడు. అయితే దాన్ని మేమందరం కూడా చాకచక్యంగా మా క్రైమ్ టీమ్ సాయంతో డిటెక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ కావాలని ఈ విధంగా క్రియేట్ చేస్తే 100% అది డిటెక్ట్ అయ్యిద్ది, జైలు కూడా పోతారు. గతంలో కూడా కొల్లిపర్రలో కూడా ఒక అతను మన హైవే అండర్ పాస్ దగ్గర క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో పలుచోట్ల తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపడాన్ని జనసేన పార్టీ నాయకుడు పెంటేల బాలాజీ తీవ్రంగా ఖండించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఫ్లెక్సీలను చించివేయడం దుర్మార్గమైన సంఘటన అని అభివర్ణించారు. ఫ్లెక్సీలనైతే చించగలరు, కానీ రాబోయే ఎలక్షన్లో తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ దూకుడును ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు అచ్చుకోల అరుణ్ కుమార్, పగడాల వెంకటేశ్వర్లు, ఎల్బీ పాల్గొన్నారు. అంతేగాని ఫ్లెక్సీల మీద మీ ప్రతాపం చూపించడం అంత కరెక్ట్ కాదు. మునిపెన్నడూ లేని విధంగా ఫ్లెక్సీలను చించడం, గొడవలు సృష్టించడం ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో చిల్లూరుపేటలో ఈరోజు జరుగుతూ ఉంది. మీరు చేసే పని చేసి చూపించండి, అంతేగాని ఫ్లెక్సీల మీద లేకపోతే పక్క పార్టీలని చేయడం కరెక్ట్ కాదు. దీని మీద మేము పోలీసులకు కూడా విషయాన్ని తెలియజేసి ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని శిక్షించమని మేము కోరబోతా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ లాగా ఆ భార్య ఈ భార్య అనే ఒక కామెంట్ చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీటింగ్లు పెడుతున్నాడు, ఒక రాష్ట్రం అనేది లేకుండా కామెంట్ చేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో, షర్మిల గారు పక్క రాష్ట్రం తెలంగాణ, ఇంకా ఉన్నటువంటి తల్లి భార్య వీళ్ళిద్దరిని కూడా చెరో రాష్ట్రం చేసి 4 రాష్ట్రాలు చేసుకోగలుగుతారు. ఆయనకి ఆ సమర్థత ఉంది. పవన్ కళ్యాణ్ గారు తను పక్క రాష్ట్రంలో పని చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రజలకి, ప్రభుత్వానికి సమానంగా ఆయన ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభుత్వం చేయలేనటువంటి పనులను ఆయన చేస్తూ ఉన్నాడు. చనిపోయిన కౌలు రైతులకి 3,000 మంది కౌలు రైతులకి ₹1,00,000 చొప్పున ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతమంది వాలంటీర్ వ్యవస్థలను పెట్టుకొని, అలానే ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలను పెట్టుకొని చేయలేనటువంటి పని పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ రోజున ఆయన అక్కసుతో పార్టీ ఓడిపోతుంది అని పూర్తిగా అర్థమైన తర్వాతనే పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా ఆయన విమర్శించడం జరుగుతూ ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి భార్యల గురించి మాట్లాడాడంటే అతని వివేకం ఏంటనేది మనకి అర్థమవుతూ ఉంది. దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం పరిపాలన ఎవరు బాగా చేస్తారో, రేపు జనసేన పార్టీ రాబోతుందనేసి అందరికీ అర్థమైపోయింది, స్పష్టత తెలిసింది. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి జేజేలు చెప్తా ఉన్నారు. ఎవరు ఎన్ని విమర్శించినా కానీ పట్టించుకునే స్థితిలో ప్రజలైతే లేరు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు మీ ఏ సెంటర్లో చించారండి? ఫ్లెక్సీలు వచ్చేసి చిలుకూరుపేటలో ఎన్ఆర్టీ సెంటర్లోను, అడ్డరోడ్డు సెంటరు, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర 3 చోట్ల చించేయడం జరిగింది. దీనికి అంటే ఇప్పుడు మీ జనసేన పార్టీలో వాళ్ళు ఏదైనా మీరు పార్టీలోకి వచ్చారంపేసి నాకు వస్తే ఏమన్నా చేసి ఉండొచ్చా, లేకపోతే వైసీపీ వాళ్ళే మీ పార్టీ ఎదుగుదలను చూసి? జనసేన పార్టీ వాళ్ళు అంటే నేను నచ్చకపోయినప్పటికీ కూడా జనసేన పార్టీలో కలిసే పనిచేస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫ్లెక్సీని చింపేసేంతటువంటి మూర్ఖులు అయితే కాదని నా అభిప్రాయం. ఇది పక్కాగా జనసేన పార్టీ ఎదుగుదలని ఓరవలేనటువంటి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగానే మేము భావిస్తా ఉన్నాం. ఒకటి ఈ మధ్యకాలంలో ఈ నెలలోనే ఎడవల్లి భూముల మీద దళిత రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి జనసేన పార్టీ నుంచి మీరు మద్దతు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? దాని గురించి మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నోట్ రాసి పంపించాం. మేము వారు ఏవైతే చెప్తారో ఆ నిర్ణయానికి కట్టుబడి మేము దాని గురించి
తప్పకుండా ఆ రైతులకు మద్దతుగా అయితే జనసేన పార్టీ 100% ఉంటుంది. అలానే త్వరలోనే మేము పరిశీలించి అక్కడికి వెళ్ళేసి పార్టీ తరపు నుంచి అక్కడికి వెళ్ళి అవన్నీ పరిశీలన చేసి సాధ్యాసాధ్యాలన్నీ కూడా తెలుసుకొని దీని గురించి మేము పూర్తిగా ముందుకు వెళ్తామని తెలియజేస్తాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బతుకమ్మ తిప్పే వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముస్లింలకు సంబంధించిన గడ్డివాము పూర్తిగా కాలిపోవడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో గడ్డివాములతో 50,000 ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అదే ఇట్లా నష్టమైంది నా గడ్డి, నాకేమన్నా న్యాయం చేయండి. 60-70 ఏళ్ళ గడ్డి పెట్టుకున్నా నేను. అంటే ఎట్లా జరిగింది నేను చూడలే. అగ్గంటుకుంది, ఏం చేయాలి? మా బతుకు మేము మొదలే కిరాయకుండి బతికేటోళ్ళం. ఉందామంటే వెళ్ళలేదు, తిద్దామంటే తిండి లేదు మాకైతే. అంటే అనుమానం ఉందా? ఉంది అనుమానం. అంటే అందరూ ఎంత నష్టమైంది? 70 ఏళ్ళ గడ్డి కైకిళ్ళతోని. ఇప్పుడు గడ్డి అయితే దొరకదు ఏడ మాకు. ఏమన్నా న్యాయం చేయరు ఇక మీరు. అంటే సంఘటన జరిగిన తర్వాత వెంటనే వచ్చిరా పోలీసులు? ఫైర్ ఇంజన్ వాళ్ళు 10-20 నిమిషాలకు వచ్చింది. వెంటనే ఆర్పివేసారు. ఇంకేమైనా ఆస్తి నష్టం జరిగింది? ఏమైనా ఇల్లు గిట్ల ఏమైనా దెబ్బతిన్నదా? ఏం తినలేదు, ఇల్లు గిల్లు ఏం లేదు, గడ్డే నష్టం అయిపోయింది. ఏమంటారు ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మరి మీరు? న్యాయం చేయాలి ఇక గవర్నమెంట్ మీరే. బులెటిన్ ముగిచ్చే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దురాజ్పల్లి జాతరకు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడి. పళ్లతో డీసీఎంను లాగిన బ్రహ్మకుమార్ హరీష్, యోగాతోనే సాధ్యమని స్పష్టీకరణ. ఫ్లెక్సీలను చింపడం నీచమైన చర్య, జనసేన పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి తోట రాజరమేష్ వ్యాఖ్య. సిరిసిల్ల 28వ వార్డ్ కౌన్సిలర్ పతిపక్క పద్మ రాజీనామా, అధికార టీఆర్ఎస్ లో ఎన్నో అవమానాలు చూశానని ఆవేదన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.